ఇవాళ దేశంలో ఉన్న ప్రతి ఒక్క బలహీన వర్గాల వాడు ఒక అడుగు ముందుకేసి ఏ రకంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చుతామనే ఒక నినాదాన్ని ఒక అడుగు వెనక్కేసి ఇప్పటికి కూడా వృద్ధతో అవకాశం వస్తే చేద్దామని చూస్తున్నటువంటి వారికి మరి వారి మద్దతుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చాచా నెహ్రూ గారు ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని పేద బలహీనులకు అంతరాని తరానికి దేశ భవిష్యత్తు మహిళలు యువతులు అత్యద్భుతంగా చదువుకొని భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో పెంచాలనే సదుద్దేశంతో రాజ్యాంగాన్ని రచించే కార్యక్రమాన్ని అంబేద్కర్ గారికి ఇస్తే ఈ రోజు మనం అందరం తలెత్తుకొని గర్వంగా తిరుగుతా ఉన్నాం. దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థాయికి అన్ని దేశాలు దీటుగా ముందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి 135వ జయంతి కార్యక్రమంలో మనందరం పాల్గొనడం, మరి ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రాయాలని చెప్పి ఆనాడు వారికి ఆ గౌరవాన్ని ఇచ్చి అప్పుడు వారికి అప్పచెప్తే మరి ప్రపంచంలో ఏ దేశం లేని విధంగా గొప్ప ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ వారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఆ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కానీ ఇలా ఏది జరగాలన్నా ఏది నడవాలన్నా ఆనాడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మరి దేశంలో అనేక కార్యక్రమాలు నడుస్తా ఉంది. అంబేద్కర్ ఒక వ్యక్తికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ అందరికి సంబంధించిన వ్యక్తి. కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశంలో అందరూ గౌరవించేటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు. అదొకటి మనందరం గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా ఇంతకుముందు పాపంగా చాలా విషయాలు చెప్పింది. మరి వారు చెప్పి ఏదైతే అంబేద్కర్ స్టడీ సెంటర్ కానీ మరి అంబేద్కర్ గారి పేరు మీద మాకు ఒక భవనం కావాలని చెప్పి ఎప్పటి నుండో ఆ డిమాండ్ ఉంది. మరి వారి కోరిక మేరకు చాలా మంది ఇక్కడ గౌరవ పెద్దలు కూడా ఎన్నో సందర్భాలు అడగడం జరిగింది. ఇవాళ శ్రీధరన్న గారిని నేను ప్రత్యేకంగా రమ్మని చెప్పింది కూడా ఇవాళ ఖచ్చితంగా నాకు వీలు అంటే మీరు ఖచ్చితంగా రండి అన్న. ఇది పెద్దపల్లి జిల్లా కేంద్రం. ఇక్కడ అంబేద్కర్ స్టడీ సెంటర్ తో పాటు అంబేద్కర్ భవనం ఉండాలని చెప్పి నువ్వు చెప్పు అంటే నేను చెప్పా. మీరు వచ్చి ఇవాళ అంబేద్కర్ జయంతి నాడు మీరు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీరు ప్రకటన చేయాలని చెప్పి వారిని నిన్న మంత్రికి వెళ్ళి శ్రీపాదరావు గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ తప్పకుండా మీరు వచ్చి స్వయంగా మీరు ప్రకటన చేయాలని చెప్పి వారిని తీసుకొని రావడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ గారి మరి భవనం సరే 5 కోట్ల రూపాయలు అడుగుతా ఉన్నాం. వారు 5 కోట్ల రూపాయలు వారు చెప్తే ఇవాళ క్యాబినెట్ చెప్పినట్టు వారు ఒక మాట చెప్పిపోతే మిగతా సంగతి అంతా నేను చూసుకుంటా. ఒక మాట ఇక్కడ మీ మధ్య అనిపోతే ఇవాళ నాకు కూడా పరువు తింటారు, నేను కూడా అలకగా అవుతా, నాకు కూడా ఈజీ అయితే రేపు 5 కోట్ల భవనాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మరి త్వరలోనే వారు మన సంబంధిత మంత్రి వడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు యాక్చువల్ ఏంటంటే వారు కూడా వచ్చేది ఉండే హైదరాబాద్ లో ఇవాళ అంబేద్కర్ గారి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాలి కాబట్టి నేను రాలేకపోతా ఉన్నానా. శ్రీధరన్న చెప్తే నువ్వు చెప్పినా మీ అందరూ చెప్పినట్టు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి అదే విధంగా పేద అంబేద్కర్ జయంతి మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ఇకనే మా శంకరన్న ఉన్నాడు, ఆ రోజు బాపన్న ఉండే, అదే విధంగా మా సోదరుడు సన్నీగా ఉండే. ఆనాడు ఇక్కడ ఒక మాట మాట్లాడుకున్నాం. మా సోదరుడు కైలాసం ఉండే, మరి అంజన్న ఉండే, వేదిక మీద ఉన్నటువంటి సిపిఎం నాయకుడు సదానందం గారు ఉండే. ఆనాడు మీ అందరం ఒక కోరిక కోరినాం. ఏదైతే వాళ్ళందరూ కూడా అడిగారు, వాళ్ళు అడగకుండా కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో, అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఐర్లాండ్ ను డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇవాళ ఈ చౌరస్తాను జరుపుతా ఉన్నాం. దాదాపు 30 లక్షల రూపాయలు మరి టెండర్ తీసి ఇక్కడ ఏదైతే ఈ ఐర్లాండ్ వెడల్పు చేస్తే ఈ స్థలం సరిపోదని చెప్పి
కొలతలు తీసుకున్న తర్వాత మరి ఆ స్థలం నడుపుదంటే దానికి 30 లక్షల నిధులు కేటాయించి దాని పనులు స్టార్ట్ అయినాక ఆర్టీసీ వాళ్ళు మా పర్మిషన్ కావాలా, మా పర్మిషన్ ఇచ్చినాకనే మీరు పని చేయాలని చెప్పి వారు ఆపడం జరిగింది. ఇప్పటికి నెల రోజుల పని ఆగి వాళ్ళు ఒకవేళ ఇంకొక వారం 10 రోజులు ఈ నెల 30 తారీఖు దాకా చూసి వాళ్ళు ఒకవేళ ఇస్తేనో పర్వాలేదు, ఇవ్వకుండా కూడా దాన్ని జరుపుతాం. ఆ ఇటు అటు 2 ఎకరాల వెలుగు చేసిన తర్వాత కోటి రూపాయలతో అంబేద్కర్ ఐర్లాండ్ వెలుగు కార్యక్రమాన్ని చేస్తాం. ఈరోజు మనమందరం కూడా గౌరవ భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు, వారి స్ఫూర్తిని, వారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ 1950 సంవత్సరంలో రాజ్యాంగాన్ని మనం ఈరోజు యావత్ భారతదేశంలో అమలు పరుస్తా ఉన్న సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న చట్టంలోని ఏదో ఒక అంశం హక్కుల సాధనకు, ఈరోజు వారి హక్కుల పరిరక్షణకు, మరి వారికి కావలసిన హక్కులతో కూడుకున్న అంశాన్ని నాకు రాజ్యాంగం ఇచ్చిందని ఒక ధైర్యం చెప్పిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఈరోజు ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నాను. కొంతమందికి అభిప్రాయం భేదం ఉండొచ్చు, కానీ ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మొత్తం దేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి రావాలని ప్రతి సందర్భంలో, ప్రతి మీటింగ్ లో, ప్రతి అంశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకెళ్లే కార్యాచరణ ఎక్కడో తప్పిపోతా ఉంది, దాన్ని అమలు చేయాలని మా నాయకుడు అనేక సందర్భాల్లో కోరుతా ఉన్న వైనాన్ని ఈరోజు మనం తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, మేము కానీ శాసనసభ్యులు విజయ రమణారావు గారు కానీ, రాజ్ ఠాకూర్ గారు కానీ, మా నాయకుడు రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, అదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు ముందుకు తీసుకెళ్లాలని, యోచన చేయాలని అహర్నిశలు దశలు ఇస్తా ఉన్న సందర్భాన్ని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు, చాలా మంది విఘ్నులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, చాలా మంది చదువుతున్న మన యువకులు అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకెళ్లి రేపు రాబోయే కాలంలో ఒక ఆదర్శనీయమైన దేశంగా, ఆదర్శనీయమైన రాష్ట్రంగా ఎదగాలని తాపత్రపడే ప్రతి వ్యక్తికి, మరొక కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన వ్యవస్థ ఉండాలని ఆలోచన చేసిన గొప్ప మేధావిని రాజ్యాంగ నిర్మాణం చేసేలో ప్రధానమైన భాగస్వామ్యం చేయాలని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప బాధ్యతను గొప్పగా ప్రపంచమే కొనియాడే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. ఈరోజు ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఏ పరిధిలో ఉండాలి, ఈరోజు వ్యక్తిగత సంబంధించిన హక్కులు కానీ, సామాజిక పరంగా వచ్చే హక్కులు కానీ అన్ని కూడా వెంబడిపడి ఉన్నాయి. ఆ స్ఫూర్తిని తీసుకొని మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము కానీ, మా సహచరులు కానీ ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తికి అనుగుణంగానే మా ఆలోచన విధానాన్ని, ఈరోజు పాలసీ విధానాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సమానత్వం తీసుకురావాలి, అన్ని తీర్ల వారికి ఆత్మగౌరవం కల్పించాలి. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన వారికి, దాంట్లో పేదవారికి ఒక స్థాయికి ఎదిగించే కార్యక్రమం చేయాలని ఆ ఆలోచన దృక్పథంలోనే ఒక భాగం మరొకసారి చెప్తా ఉన్నాం. మేము తీసుకున్న పాలసీ విధానం ఇందిరమ్మ ఇల్లు. ఈరోజు ఆ పేదవారికి మా విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్, మా కలెక్టర్, నేను
సొంత ఇంట్లో ఉంటే అదే విధమైన స్వభావిమానంతో ఆత్మాభిమానం కలిగి ఆ పేదవాడు కూడా ప్రభుత్వ పరంగా ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు కలిగితే వారికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మేము జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు, ఇక్కడ ఉన్న దళిత వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి సంక్షేమం ప్రధాన ధ్యేయంగా చాలా వరకు ఎక్కువగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టపరంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బడ్జెట్ లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సప్లాన్ తీసుకొచ్చినాం. సప్లాన్ కొన్ని సంవత్సరాలు నీరుగా తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆ సప్లాన్ కు సంబంధించిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని సప్లాన్ ఏ విధంగా దూరదృష్టితో గైడ్లైన్స్ ఇచ్చిందో అదే గైడ్లైన్స్ గత 2 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దళితులకు సంబంధించి ప్రత్యేకించి వారి అభివృద్ధికి కృషి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో నేను ఈయన మా విజయరామారావు గారు నన్ను పిలవడానికి వచ్చింది ఈ ప్రోగ్రాం రావాలి. నేను అప్పుడే పసిగట్టిన ఎందుకు రమ్మంటున్నాను బాగా రోజుల తర్వాత. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని మనం అనౌన్స్ చేయాలి సార్. తప్పకుండా ఇది అన్న ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఇక్కడ మన కమ్యూనిటీ హాల్ కావాలి పెద్ద ఎత్తున. ఇక్కడ ఉన్న మా అంబేద్కర్ రైట్సే కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి ఒక ప్రధానమైన సౌకర్యం, అన్ని వర్గాల పరంగా కూడా ఒక ప్రధానమైన సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కావాలి అని చెప్పింది. దానికి తోడు ఒక స్టడీ సర్కిల్, అంటే మన పిల్లలు చదువుతా ఉన్నారు, అందరూ డిగ్రీలు పీజీలు చేస్తా ఉన్నారు. పోటీ పరీక్షలు వస్తూ ఉన్నప్పుడు ఆ పోటీ పరీక్ష నిర్వహణ జరుగుతూ ఉన్న సందర్భంలో సంవత్సరం పూర్తి కూడా ఆ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ పొందుతూ ఉంటారు. చాలా మంది కష్టపడి హైదరాబాద్ కు ఢిల్లీకి పోయి శిక్షణ పొందుతూ ఉంటారు. ఈరోజు శిక్షణ పొంది ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఆకాంక్షించే వారికి ఈరోజు ఇక్కడ నుంచి అనేక మందికి చాలా మేధస్తున్న పోటీ పరీక్షలో ఏ విధంగా మరి ఆ పాఠాలకు సంబంధించి ఆ పాఠాంశాలకు సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగా వారికి ఒక శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు ఆ పిల్లలకి, అది చదువుతూ ఉన్న పిల్లలకి, ఆ విద్యార్థులకి, ఆ గ్రాడ్యుయేట్ సోదరులకి ఇక్కడనే ఒక శిక్షణ కేంద్రం పెట్టాలని తలంపు చేస్తా ఉన్నాం. నేను గాని అదేవిధంగా సోదరులు రాష్ట్రాకుడు గారు కానీ మీ శాసనసభ్యులు విజయరామారావు గారు ఈ జిల్లా కేంద్రం కనుక ఇక్కడ అధునాతనమైన శిక్షణ కేంద్రం ఉండాలంటే మేము ఖచ్చితంగా కూడా చెప్పాం. ఈ రోజు సభాముఖంగా మరి ఇక్కడ ప్రధానంగా ఒక హబ్ తయారు చేద్దాం, అంబేద్కర్ హబ్. దానిలో కమ్యూనిటీ హాల్, అధునాతనమైన అంగుళాలతో ఒక కమ్యూనిటీ హాల్ తో పాటు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ఒక నాలెడ్జ్ హబ్ ను, ఈ అంబేద్కర్ నాలెడ్జ్ హబ్ మొత్తం యావత్ రాష్ట్రంలో ఒక మోడల్ గా ఉండే విధంగా చేసే కార్యక్రమం చేపడతాం. ఎన్ని నిధులైనా దానికి వెచ్చించే కార్యక్రమం తీసుకెళ్తామని కూడా మనం చేస్తా ఉన్నాం.